ప్రమాదకర జ్వరాలు ప్రాణాలు తీస్తున్నాయి. అయినా ఏ ఒక్కరికి పట్టడం లేదు. పట్టించుకోవాల్సిన అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. దీంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పెద్ద ఆసుపత్రిలో లక్షలు ఖర్చు పెట్టలేక, ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు లేమితో ప్రాణాలు పోగొట్టుకోలేక నరక యాతన అనుభవిస్తున్నారు. సీఎం సొంత జిల్లా విష జ్వరాల బారిన పడి అల్లాడుతున్న ఓ గ్రామంలోని పరిస్థితి ఇది. మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయలపూర్ గ్రామాన్ని విష జ్వరాలు వణికిస్తున్నాయి. డెంగ్యూ లాంటి ప్రమాదకర జ్వరాలు బారిన పడి జనాలు నరక యాతన అనుభవిస్తున్నారు. ఒక్క బీసీ కాలనీలోనే 15 మంది చిన్నారులు జ్వరాల దెబ్బకు వెలువల్లాడిపోతున్నారు. వారంతా కామారెడ్డి, రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కానీ సర్కారీ దవాఖానాలో సేవల గురించి తెలిసిందే కదా, సరిపడా చికిత్స అందక జ్వరాలతో పోరాటం చేయాల్సి వస్తుంది. ఇక చేసేదేమీ లేక ఉన్నదమ్మి హైదరాబాద్లోని పెద్ద ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ 15 రోజులకి ఇటు దింపిన అంటే తక్కువ కాలేదు. తక్కువ కాకపోతే 15 రోజులైనాక కామారెడ్డి తీసుకుపోయినా. కామారెడ్డి తీసుకుపోతే 4 రోజులు ఉంచుకుంటూ నా నుంచి కాదని హైదరాబాద్ రాసిచ్చిండు. హైదరాబాద్ రాసిస్తే ఇక ప్రాణాలు వాటకపోతే మళ్ళీ ప్రైవేట్లోకి వెళ్ళి విష జ్వరంతో ప్రాణాలు పోతున్నా తమను పట్టించుకునే నాదుడు కరువయ్యాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జ్వరం వస్తే కామారెడ్డి ఎత్తుకపోతే రక్త పరీక్ష చేస్తే డెంగ్యూ అని వస్తే రక్త కణాలు తక్కువనే అన్నారు. దానికి ట్రీట్మెంట్ చేసారు. 30 దాకా అయినాయి. ఇప్పుడు కొద్దిగా తగ్గింది. వాళ్ళు పట్టించుకుంటలేరు అధికారులు, మరి వచ్చి చూసుకోవాలి కదా జర. ఓ పక్క రోజు రోజుకి విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. అయినా ఏ ఒక్క అధికారికి పట్టడం లేదు. నిజానికి గ్రామంలో ఉన్న పారిశుద్ధ్యమే ఇందుకు కారణం. గ్రామంలో ఎక్కడ చూసినా మురుగుడు, చెత్తా చెదరమే. పారిశుద్ధ్యం పట్ల అధికారుల నిర్లక్ష్యమే ఈ దుస్థితికి కారణం. మురుగుడు, చెత్తా చెదారం పెచ్చు వెళ్ళడంతో అవి ప్రమాదకర దోమల వ్యాప్తికి కారణమవుతున్నాయి. అవి జనాన్ని కొట్టడంతో ప్రమాదకర జ్వరాలు వస్తున్నాయి. మా పిల్లల కోసం మాత్రం పట్టించుకోకపోతే మాత్రం అధికారులు వచ్చి మమ్మల్ని మాత్రం పట్టించుకోవాలి. మాకు ఇంటి పక్కనే పెంటలు ఉన్నాయి. ఈ పెంటలతో మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మా పిల్లలకి ఇంట్లో ఉండాల్సిన అవసరమే లేదు. వర్షాలు కొట్టిన దేనికైనా పట్టించుకునే వాళ్ళే లేరు. ఇప్పటికైనా తమ దుస్థితిని గ్రహించి సంబంధిత అధికారులు నివారణ చర్యలు చేపట్టాలని రాయలపూర్ గ్రామస్తులు వేడుకుంటున్నారు. లేదంటే విష జ్వరాలతోనే తమకు 100 ఏళ్లు నిండిపోయే ప్రమాదం ఉందన్న భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాక్షి న్యూస్, మెదక్ జిల్లా.